బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో కేంద్ర అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి కేంద్ర ప్రభుత్వం నేతలకు తెలియజేయనుంది. పార్లమెంట్లోని గ్రంథాలయ భవనంలో ఈ సమావేశం జరగనుంది. పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంపై వివరణ ఇవ్వనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. మరి కాసేపట్లోనే పార్లమెంట్ ఆవరణలో ప్రధానంగా కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు ఈ పార్లమెంటు సమావేశంలో ప్రధానంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా సింధూర్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చేసిన తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా అఖిలపక్ష నేతలందరికీ కూడా వివరించబోతున్నారు. ఎందుకంటే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత దాడిలో దాదాపు 26 మంది చనిపోయారు. తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 స్థావరాలపైన 25 నిమిషాల పాటు భారత ఆర్మీ సైన్యం, అదేవిధంగా నేవీతో పాటు ఎయిర్ ఫోర్స్, ఈ 3 బలగాలు కూడా 25 నిమిషాల పాటు దాదాపు 9 స్థావరాలపైన ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపైన దాడులు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 80 మందికి పైగా కూడా ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ అఖిలపక్ష సమావేశంలో అఖిలపక్ష నేతలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. దీంతో పాటు ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎదురుదాడి చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఎదురుదాడి చేస్తే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా మరొకసారి ఆపరేషన్ సింధూర్ 2ని ప్రయోగించాలా లేక ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన అఖిలపక్ష నేతలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను, సూచనల్ని ప్రధానంగా ఈ అఖిలపక్ష సమావేశంలో తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు కేంద్ర హోంమంత్రి కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతో పాటు సిఎస్లతో కూడా సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అఖిలపక్ష సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరగబోతుందని చెప్పాలి. దాంట్లో సింధూర్కి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదురుదాడి చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే పాకిస్తాన్ ఇండియా బోర్డర్కి సంబంధించినటువంటి బోర్డర్లు ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి సోల్జర్స్ అంతా కూడా కాల్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్ ఎదురుదాడి చేస్తే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మీ అభిప్రాయాలు ఏంటి అన్న దానిపైన ప్రధానంగా చర్చించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పార్లమెంట్లో ప్రస్తుతం అఖిలపక్ష సమావేశం అయితే ప్రారంభమైందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.